वजीर आला के चंद्रशेखर राव ने ऐलान किया है कि गोदावरी के सैलाब को रोकने के लिए 2000 करोड़ रुपए दिए जाएंगे। इस मौके पर मुनक्किदा इजलास से खिताब करते हुए वजीर आला केसीआर ने कहा, सीतारामा प्रोजेक्ट आपकी आंखों के सामने हो रहा है और सत्यम्मा सागर में 37 टीएमसी पानी की गुंजाइश है। हम गोदावरी से जितना चाहे पानी ले सकते हैं। खदीम खम्मम जिला एक हीरे की तरह खदीम खम्मम से बना है। केसीआर ने कहा कि किस पार्टी का रवैया कैसा है, किसका अखलाक क्या है, हमें सोचना चाहिए कि हम खड़े होंगे तो अवाम खड़े होंगे। भद्राचलम हल्के में कई नदियों पर मसाइल थे। अगर हामिला खवातीन को बच्चे को जन्म देना होता था तो ऐसी सूरत हाल थी कि उन्हें बिस्तर पर उठाकर मीलों तक ले जाया जाता। उन्होंने कहा कि आज हमने कई नदियों पर ऊंचे दर्जे के पुल तामीर किए हैं। केसीआर किट अम्मावड़ी की गाड़ी आती है और हामिला खवातीन को डिलीवरी के लिए ले जाती हैं और डिलीवरी के बाद महफूज तरीके से घर पहुंचा देती हैं। अगर लड़की पैदा होती है तो हम 13,000 रुपए देते हैं और अगर लड़का पैदा होता है तो हम 12,000 रुपए देते हैं। माजी में कई सियासी कायदीन और दानिश्वरों की हुकूमत थी। हमें सोचना चाहिए कि उन्होंने क्यों नहीं दिया। क़ाबिल-ए-ज़ी बहुत कम इलाकों में 100 बिस्तर वाले अस्पताल थे। आज हमने हर हल्के में 100 बिस्तरों के अस्पताल बनाए हैं। गुज़िश्ता में सिर्फ गुर्दे के 3 मरीजों के लिए डायलिसिस सेंटर मौजूद थे। आज हमने बीआरएस हुकूमत में 103 मुकामात पर डायलिसिस सेंटर्स कायम किए हैं। हम गुर्दे के मरीजों को पेंशन देने के साथ साथ मुफ्त बस पास भी दे रहे हैं। हम इंसानी नुक्ते नजर से लोगों की तकालीफ को दूर करने के लिए काम करते हुए आगे बढ़ रहे हैं। वजीर आला केसीआर ने अवाम से अपील की है कि वो कार के निशान को वोट देकर बीआरएस के उम्मीदवारों को भारी अक्सरियत से कामयाब बनाएं ताकि रियासत को मजीद तरक्की की सिमत गामजन किया जा सके और साथ ही साथ अवाम की फलाह बहबूद के लिए बेशुमार स्कीमात को रूबा अमल लाया जा सके। गौरवनीयुलु భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు పెనపాక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు గారు, భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో మన పార్టీ నాయకులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, రాజ్యసభ సభ్యులు ఎంపీ గౌరవనీయులు శ్రీ బండి పార్థసారథి రెడ్డి గారు, స్థానిక ఎంపీ శ్రీమతి మాలోతు కవిత గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు, తాతా మధుసూదన్ ఎమ్మెల్సీ గారు, దిండిగాల రాజేందర్ గారు గ్రంథాలయ చైర్మన్, కోనేరు సత్యనారాయణ గారు, శ్రీ ఎడవలి కృష్ణ గారు, చంద్రశేఖర్ రాకా జడ్పీ వైస్ చైర్మన్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అశేషమైన సంఖ్యలో భద్రాద్రి మరియు పినపాక నియోజకవర్గాల నుంచి సమావేశానికి కదలి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఎన్నికలు రావడం పోవడం అనేది సహజంగా జరిగేటువంటి పని. మన భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి ఇంకా రాలేదు. ఆ పరిణతి ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు చాలా బాగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నా. మన దేశంలో కూడా జరగాలి. ఎందుకంటే నేను ఒక 2 విషయాలు చెప్తాను. ఎన్నికలు వస్తాయి పోతాయి. 30వ తేదీ నాడు ఓట్లు పడతాయి, 3వ తేదీ లెక్కిస్తారు, అక్కడికి దుకాణం అయిపోతుంది. కానీ అయిపోదు, ఆ తర్వాత అసలు సంగతి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున వీళ్ళిద్దరు ఉన్నారు. పినపాకకు మిత్రులు కాంతారావు గారు, భద్రాచలానికి మిత్రులు వెంకట్రావు గారు ఉన్నారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరో ఒకరు ఉంటారు, బీజేపీ పార్టీ కూడా ఎవరో ఒకరు ఉంటారు, ఒకరో ఇద్దరో ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. వీళ్ళ గురించి తప్పకుండా మీరు ఆలోచన చేయాలి. వీళ్ళ గుణము గణము, వీళ్ళ మంచి చెడ్డ, ఎటువంటి వ్యక్తులు, ప్రజల గురించి ఎట్లా తాపత్రయపడతారు, ఈ విషయాలు మీరు పరిశీలన చేయవలసిందే. దీనికంటే ముఖ్యంగా ఎవరైతే ఆ వ్యక్తులు నిలబడ్డారో వీళ్ళ వెనకాల చాలా పెద్ద పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల చరిత్రలు కూడా మీరు చూడాలి. ఆ పార్టీల యొక్క వైఖరి ఏమిటి, ఆ పార్టీల యొక్క నడవడిక ఏమిటి, వాళ్ళకి అధికారం వస్తే వాళ్ళ ప్రవర్తన ఏమిటి,
రైతుల గురించి, పేదల గురించి, ప్రజల గురించి, కార్మిక వర్గం గురించి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అనేది మీరు విచక్షణతోని ఆలోచించి ఓటేస్తేనే ఎన్నికలలో మీరు గెలవడం అనేది ప్రారంభమవుతుంది. ఎన్నికల్లో ఎప్పుడైతే ప్రజలు గెలుస్తారో అప్పుడు ప్రజలకు చాలా మేలు జరుగుతుంది, లాభం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరితో నేను మరొక్కసారి ప్రార్థిస్తూ ఉన్నా, మీరు మీ గ్రామాలకు, మీ పట్టణాలకు, మీ బస్తీలకు వెళ్ళిన తర్వాత మీ గ్రామాలలో కొంచెం అక్కడ తెలివైన వాళ్ళు ఉంటే, పెద్ద మనుషులు ఉంటే వాళ్ళందరితో ఈ విషయాన్ని చర్చ పెట్టండి, నిజాలు తేల్చండి. ఎన్నికలకు చాలా సమయం ఉంది. వాస్తవాలను గమనించి నిజాలు తేల్చి ముందుకు పోతే మనందరి బతుకులు బాగుపడతాయి. లేకపోతే మనం దెబ్బతింటాం, ఇబ్బంది పడతామని మనవి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పుట్టుక మీ కళ్ళ ముందే జరిగింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు, ఎప్పుడో 120, 130 సంవత్సరాల క్రితం పుట్టింది. దాని చరిత్ర కూడా మీ ముందర ఉంది. బీజేపీ చరిత్ర కూడా మీ ముందు ఉంది. ఈ పార్టీల యొక్క వైఖరి మీరు బాగా చర్చ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎన్నిక అయిపోతేనే ఆగిపోదు. ఈ ఎన్నిక పినపాక వరకు, భద్రాచలం వరకు ఉండదు. ఇక్కడ గెలిచే అభ్యర్థులను బట్టి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం సరి అయిన నడక నడిస్తే ప్రజాబాహుల్యానికి మేలు జరుగుతుంది, లేదంటే ప్రజలకు చాలా నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మీది ఎక్కువగా గిరిజన ప్రాంతం. 2 నియోజకవర్గాలు కూడా గిరిజనులు బాగా ఎక్కువగా విశేషంగా ఉండేటువంటి ప్రాంతం. ఇప్పుడు కూడా కాంతారావు గారు చెప్పినారు వారి ఉపన్యాసంలో, వెంకట్రావు గారు మాట్లాడితే వారు కూడా అదే చెప్తారు. ఇక్కడ గిరిజనులతో పాటు దళిత వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళ బతుకులు కూడా బాగాలేవు, వాళ్ళ భూములు కూడా లేవు. ఇదంతా కూడా వాస్తవం. మీరు ఒక విషయాన్ని దయచేసి ఆలోచన చేయాలి. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే దళితుల బతుకులు అట్లే ఎందుకున్నాయి? దీనికి బాధ్యులు ఎవరు? స్వాతంత్రం వచ్చిన తెల్లవారు నుంచే దళితుల గురించి, ఎందుకంటే యుగాలుగా తరతరాలుగా అణిచివేయబడ్డ జాతి కాబట్టి వాళ్ళకు ఆనాటి నుంచే మంచి కార్యక్రమాలు పెట్టుంటే, స్పెషల్ గ్రోత్ ఇంజన్స్ పెట్టుంటే ఇప్పుడు ఈ దళితుల బతుకులు ఇట్లా ఉండేటి కావు. ఆ విషయం మీకు తెలుసు. దానికోసమే తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు అనే కార్యక్రమాన్ని తెచ్చినది. అందుకే కాంతారావు గారు అడిగినారు, మా నియోజకవర్గానికి ఖచ్చితంగా వాళ్ళకి ఏమి లేకుండా ఉన్నారు కాబట్టి ఒక్కటేసారి తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా కంప్లీట్ చేయాలని చెప్పినారు. నేను మళ్ళీ చెప్తున్నది. రెండవ విషయం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు రాష్ట్రం పరిస్థితి ఏందో మీ అందరికీ తెలుసు. ఆనాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల వలసలు, ఆకలి చావులు, అప్పులు కట్టలేక, బోర్లు వేయలేక, కరెంటు సరిగా రాక రైతులు చచ్చిపోవడం, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎట్లా పోవాలనో అర్థం కానటువంటి పరిస్థితి. తెచ్చుకున్నాం కష్టపడి రాష్ట్రాన్ని కాబట్టి ఒక బాధ్యతతోని పటిష్టంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ దీన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కంకణబద్ధులమై పనిచేసినాం. 10 సంవత్సరాల పరిస్థితి, చరిత్ర మీ కళ్ళ ముందర ఉంది. అన్నిటికన్నా ముందు మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యం రోడ్లకు, సాగునీళ్లకు, తాగునీళ్లకు, కరెంటుకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినాం. ఈ ప్రాథమిక సమస్యలు కాబట్టి, అందరికి అవసరమైనవి కాబట్టి ఈ సమస్యలు నివారణ చేయాలని ప్రయత్నం చేసినాం. మీరందరూ చూస్తూ ఉన్నారు. మీ ముందే ఇక్కడనే మనుగూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ వచ్చింది. ఒకప్పుడు వాస్తవానికి VTPS విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ మన మనుగూరులో రావాల్సినటువంటిది. కానీ ఆనాడు సమైక్యవాదులు కుట్ర చేసి మన దగ్గర మనుగూరులో రాకుండా దాన్ని విజయవాడకు తరలించినారు. అందువల్ల మనం చాలా నష్టపోయినాం. దాంతోనే కనీసం ఇక్కడ ఒక చిన్నదైనా సరే, ఒక 1000 మెగావాట్లదైనా సరే ఇక్కడ రావాలని చెప్పే మనుగూరులో మనం థర్మల్ ప్లాంట్ పెట్టుకున్నాం. సరే, ఎంతో కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాని ద్వారా లభిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అన్నిటిని మించింది ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం. రైతులు అప్పులలో ఉన్నారు, డిస్ట్రెస్లో ఉన్నారు, అప్పులు కట్టలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆ బాధలు పోవాలని, రైతులు ఖచ్చితంగా చక్కగా బతకాలని, ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని ఎన్ని ప్రయత్నాలు చేయనో అన్ని చేసినాం. ఆ ప్రయత్నాలలో బాగా విజయం కూడా సాధించినాం. రైతుల గురించి ఒక 4-5 కార్యక్రమాలు తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో
రైతులు ట్యాక్సులు కట్టకపోతే లేదా రైతులు తీసుకున్న అప్పులు కట్టకపోతే వచ్చి మన తలుపులు తీసుకొని పోయినారు కానీ దర్వాజాలు తీసుకొని పోయినారు కానీ రైతుకు ఒక రూపాయి ఇచ్చే పని ఏనాడు ఏ పార్టీ ప్రభుత్వం చేయలే. మొట్టమొదటిసారి భారతదేశంలో రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అనే మీకు మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసా విషయం. రైతు బంధు కార్యక్రమాన్ని తెచ్చినాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వ సపోర్ట్ లేకుండా వ్యవసాయం నిలబడే పరిస్థితి లేదు. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వల్ల వివిధ కారణాల వల్ల అన్ని దేశాలలో గవర్నమెంట్లు సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయానికి సపోర్ట్ చేస్తాయి. కానీ ఒక్క మన దేశంలోనే ఉన్న దుర్మార్గమైన పాలసీల వల్ల రైతులకు ఏ రకమైన సపోర్ట్ లేదు. అందుకే మన దగ్గర 2-3 కార్యక్రమాలు తీసుకున్నాం, 1-2 కాదు. రైతులకు నీళ్లు సప్లై చేస్తే ప్రాజెక్టుల ద్వారా ట్యాక్స్ లేదు, నీటి తీరువా లేదు. గతంలో ఉన్న బకాయిలు కూడా రద్దు చేయడం జరిగింది. కరెంటు మంచి నాణ్యమైన కరెంటు, మోటార్లు కాలిపోకుండా ఉండే కరెంటు 24 గంటలు రైతులకు ఫ్రీగా సప్లై జరుగుతూ ఉంది. నీళ్ళకు ట్యాక్స్ లేదు, కరెంటుకు ట్యాక్స్ లేదు, పెట్టుబడి సాయం అంతా ఉంది. ఎవరన్నా రైతులకు ఇబ్బంది జరిగి వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంటికి ఒక 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపల వస్తూ ఉన్నాయి. రైతు బీమా కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా రైతులు పండించిన ధాన్యం వాళ్ళు అమ్ముకునేది అమ్ముకుంటారు, మంచి ధర వస్తే మిగిలిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. 7,500 పైచీలకు కేంద్రాలు పెట్టి మీరు ఎక్కడికో మార్కెట్ యార్డ్లకు తీసుకొని పోకుండా మీ సమీప గ్రామంలోనే లేదా మీ ఊర్లోనే మొత్తం ధాన్యం కూడా కొంటా ఉన్నాం. దాని మీద ప్రభుత్వానికి కొంత నష్టం వస్తూ ఉంది. అయినా సరే మన రైతులు నిలబెట్టాలని ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని మించి ధరణి పోర్టల్ తీసుకొని వచ్చినాం. ధరణి పోర్టల్లో ఎవరి భూమి వారికి నిక్షిప్తంగా ఉంది. ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసేసి మీకు ఇవ్వడం జరిగింది. మీ భూమి యాజమాన్యం మారానంటే గతంలో ప్రభుత్వ అధికారులు మార్చేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీ బొటన వేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమిని ఎవరు కూడా గోలుమాలు చేయలేరు. ఆ అధికారాన్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటివి. ఇప్పుడిప్పుడే రైతులు కొంచెం తేరుకుంటూ ఉన్నారు, అప్పుల నుంచి బయటకు వస్తూ ఉన్నారు. కాబట్టి దీని విషయం మీరందరూ బాగా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. గతంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, సరైన పద్ధతిలో రిపేర్ కాకపోవడం, యాళ్ళకు అందకపోవడం, పంటలు ఎండిపోవడం, అవన్నీ బాధలు మీరందరూ కూడా అనుభవించిన వాళ్ళే. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క విషయాన్ని మీరు దయచేసి నిశ్చితంగా గమనించాలి, జరుగుతున్న రాజకీయాలు ఏంటి అని. ఇదే జిల్లాకు చెందినటువంటి బట్టి విక్రమార్క శాసనసభాపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ